హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిక్ సినిమాటిక్. సో నేను ఫస్ట్ పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చింది, చాలా థ్యాంక్ యూ. కాకపోతే చాలామంది వీడియో చూసినారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోలేదు. అట్లనే ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ అనేవి ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఈ వీడియో అనేది కొత్తగా వచ్చే వాళ్ళకి పుష్ అవుతుంది. అందరు బాగున్నారు అనుకుంటున్నా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం కోల్డ్ అయ్యి గొంతు అనేది కొంచెం బాగాలేదు. టుడేస్ వీడియో కొంచెం స్పెషల్, ఎందుకంటే ఐ మేడ్ మై ఫస్ట్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మై యూట్యూబ్ జర్నీ. మీకు అందరికీ తెలుసు, యూట్యూబ్లో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మేజర్గా ఆడియో క్వాలిటీ అనేది చాలా బాగుండాలి. సో అలానే ప్రతిసారి మన వీడియో రికార్డ్ చేయడానికి ఒక మనిషి మనతో ఎప్పుడూ ఉండడు. సో ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే మన ఫ్రెండ్స్కి కూడా చాలా పనులు ఉంటాయి. సో ప్రతిసారి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ అనిపించలేదు. సో దానికోసమే మేజర్గా నేను 2 ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేసిన. ఒకటి వచ్చేసి మైక్, ఇంకొకటి వచ్చేసి ట్రైపాడ్. సో ఇవి రెండు నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించినాయి. సో అందుకోసమే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయబుద్ధి కాలేదు. ఏదో నా సేవింగ్స్ నుంచి కొంచెం, అంటే చాలా లిటిల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసిన. సో డైరెక్ట్గా ప్రొడక్ట్స్ అనేవి అన్బాక్సింగ్ చేసేద్దాం. కమన్, ఫస్ట్ డైరెక్ట్గా మనం మైక్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ని టియర్ డౌన్ చేద్దాం. సో ప్రోడక్ట్ వచ్చేసి ఇది గ్రీన్ ఆరో వైర్లెస్ మైక్. దీంట్లో డైరెక్ట్గా మన మొబైల్ కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా రికార్డ్ చేసుకోవచ్చు. అట్లనే దీంట్లో క్వాలిటీ అనేది చాలా హెచ్డీలో రికార్డ్ చేసుకుంటుంది. అట్లనే లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. దీంట్లో రివర్బ్ మోడ్ కూడా ఉంటుంది. కొన్ని వీడియోస్ కొంచెం ఫన్కీగా లేకపోతే డిఫరెంట్గా రికార్డ్ చేద్దాం అనుకుంటే రివర్బ్ మోడ్ కూడా ఉంటుంది. అంతే గైస్, ఫీచర్స్ మీరు కూడా చూడొచ్చు, బ్యాక్ సైడ్ ఉన్నాయి. సో అంతే, అక్కడ ఓపెన్ చేద్దాం. మీరు వాయిస్ కూడా ఇప్పుడు మైక్ వాడకుండా రికార్డ్ చేస్తున్నారు కదా, మీరు డిఫరెన్స్ అనేది చూసి చెప్పండి. అంటే బిఫోర్ యూజింగ్ మైక్ అండ్ ఆఫ్టర్ యూజింగ్ మైక్. ఇప్పుడు తిప్పి చూపిస్తా. ఇది రిసీవర్ అంటారు. రిసీవర్ని డైరెక్ట్గా మన మొబైల్కి ప్లగ్ఇన్ చేసేయాలి. సో అట్లనే ఒక 2 మైక్స్ వస్తాయి, డ్యూయల్ ఛానల్ మైక్స్. సో ఒకటే టైంకి మీరు 2 మైక్స్ కనెక్ట్ చేసి వాడచ్చు. సపోజ్ మీరు ఒక ఫ్రెండ్ తోటి బ్లాగ్ చేస్తున్నారు అనుకో, సో మీరు ఒకటి మీరు పెట్టుకొని ఇంకొకటి మీ ఫ్రెండ్ పెట్టుకొని వాడుకోవచ్చు. సో అందుకోసమే నేను 2 మైక్స్ ఉండేటి అనేది ఆర్డర్ పెట్టిన. సో ఇప్పుడు ఒకసారి దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఆడియో క్వాలిటీ ఎట్లుంటుందో చూద్దాం. ఇంతకుముందు వితౌట్ మైక్ ఆడియో విన్నారు కదా, ఇప్పుడు మైక్ అనేది కనెక్ట్ చేసిన. ఇక్కడ మీరు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది, అంటే మైక్ ఆన్లో ఉంది. సో సెటప్ చేసేసిన. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో అనేది మైక్లో నుంచి వస్తుంది. సో ఒకసారి ఆడియోకి ఈ ఆడియోకి డిఫరెన్స్ చూసి మీరే చెప్పండి ఎట్లుందో. సో ఇప్పుడు వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో మీకు ఆడియో కొంచెం ఫ్యాన్ ఆన్ చేసిన, సో నాయిస్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేద్దాం, ఆ తర్వాత చూద్దాం ఆడియో క్వాలిటీ ఎట్లుందో. సో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ అనేది ఆన్ చేసిన. సో ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎట్లుందో ఒకసారి డిఫరెన్స్ చూడండి. సో ఇప్పుడు ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో ఇంతకుముందుకి ఇప్పుడుకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో నాయిస్ అనేది మరీ అంత రిడక్షన్ ఏం చేయదు, అంటే కొంచెం రూమ్లో ఉంటే పర్లేదు, కానీ బయటకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా సెకండ్ లెవెల్ నుంచి ఆన్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ ఆడియో అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు సెకండ్ లెవెల్లో ఉంది. సో ఇప్పుడు థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన. ఇప్పుడు వింటున్న ఆడియో క్వాలిటీ చాలా బెటర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎప్పుడన్నా నెక్స్ట్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నాయిస్ అనేది ఏంజ్లో రిడక్షన్ చేస్తుందో అప్పుడు చెక్ చేసి చూద్దాం. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మన ట్రైపాడ్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటిది అది మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేది. ఓపెన్ చేసేస్తున్నా. సో బ్యాగ్లో అయితే వచ్చిన థింగ్స్ అయితే ఇవి. ఇది మొబైల్ హోల్డర్, అంటే మనమే ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఒక బెంచ్ పైన ఒక చైర్లో కూర్చొని షూట్ చేస్తున్నా అనుకో, ఈ లెన్స్ సరిపోద్ది. సపోజ్ ఇట్లా పెట్టేసుకొని
మొబైల్ దీన్ని ఫిక్స్ చేసుకొని దీన్ని మనం రొటేట్ చేసుకోవాలి. మనకి ఏ యాంగిల్లో కావాలో దానికి తగ్గట్టు ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. లెంత్ ఈస్ ప్రెటీ డీసెంట్. సో కింద ఇక్కడ చూస్తే ఇక్కడ కింద రబ్బర్ గ్రిప్స్ ఇచ్చారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ లోయ్ ఉంది, మనం ఇక్కడ ఏదన్నా ఇట్లాంటిది ఏదైనా పెట్టి ఆ పొజిషన్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో ఇది అక్కడే హెల్ప్ అవుతుంది. చాలా ట్రైపాడ్స్ నేను చూసిన, వాటికి ఇట్లాంటి రబ్బర్ గ్రిప్స్ రావు. సో నేను ఈ ట్రైపాడ్ ఆర్డర్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే బిల్ట్ క్వాలిటీ కంప్లైంట్ చేయలేం, ఎందుకంటే దీని ప్రైస్ వచ్చేసి 800 పడింది అనుకుంటా. సో 800కి ఇట్స్ ప్రెటీ గుడ్ అంట. సో దీని మ్యాక్స్ లెంత్ ఎంత ఉందో ఒకసారి మనం చూద్దాం. సో ప్రతి ఎపిసోడ్ ఓపెన్ చేద్దాం. సో దీని సెకండ్ లెవెల్ ఇది. సో దీని మ్యాక్స్ లెంత్ అనేది ఓపెన్ చేద్దాం. సో ఈ గ్రిప్స్ అనేది ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత వీటిని లాక్ చేసుకోవాలి స్టేబుల్ ఉండడానికి. సో అన్ని సైడ్ కవర్ చేసిన. సో అంతే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది దీని ఫైనల్ లెంత్. మోర్ దెన్ ఇనఫ్ అని చెప్తా. సో ఇక్కడ ఇంకొక యూస్ఫుల్ థింగ్ ఏంటంటే దీనికి ఒక హోల్డర్ ఇస్తాడు. ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే దీని మైక్ లింక్ ఇంకా దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఎవరన్నా కంటెంట్ స్టార్ట్ చేస్తున్నా లేకపోతే చేయాలనుకుంటున్నా చూడొచ్చు. ఇక్కడ యూజ్ అయ్యిద్ది అంటే సపోజ్ మీరు ఒక ట్రెక్కింగ్కి వెళ్ళిండ్రు, లేదా అంటే ఒక అన్నోన్ ప్లేస్కి వెళ్ళిండ్రు. సో అక్కడ మీరు ఇప్పుడు ప్రొడక్ట్స్ క్యారీ చేస్తారు. సో ఇట్లాంటిది ఒక బ్యాగ్ ఉందనుకోండి. సో ఈ బ్యాగ్ అక్కడ వాన పడుతుంది, మొత్తం కింద మొత్తం బురద అనుకో. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ బ్యాగ్ ఈ హోల్డర్కి ఇట్లా 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 పెట్టేయచ్చు. సో దట్ అవి వానలో తడవకుండా ఉంటాయి. సో ఇది ఒక యూస్ఫుల్ ఫీచర్ అనిపించింది. అంటే అన్బాక్సింగ్స్ విషయానికి వచ్చేస్తే అంతే. ఇంకొక మౌస్ కూడా తీసుకున్నా, కానీ దీని అన్బాక్సింగ్ నాకు అంత ఇంపార్టెంట్ అనిపించలేదు, ఎందుకంటే వీడియో కూడా లెంత్ అయిపోద్ది, చూసే వాళ్ళకు అంటే మీకు కూడా చాలా బోర్ కొట్టిద్ది. సో అది స్కిప్ చేసిన అన్బాక్సింగ్. సో హానెస్ట్లీ చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా డౌట్స్ వస్తాయి, లైక్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, లేదా వెయిట్ చేయాలా. సో కాకపోతే స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ అనిపించింది. కొంచెం క్వాలిటీ వీడియోస్ అనేది పెట్టడానికి హెల్ప్ అవుతుంది. సో అట్లనే నేను కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఇంకా ఇట్లా మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే డోంట్ హెసిటేట్ టు కామెంట్ బిలో. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. బాయ్.